పైథాన్ క్లాస్ 2 సెకండ్ క్లాస్లో మనం పైథాన్ అడ్వాంటేజెస్ లేదంటే దీని ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. పైథాన్ లాంగ్వేజ్ అనేది సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. పైథాన్ అనేది ఎందుకు సింపుల్ అంటే పైథాన్ సింటాక్స్ అనేది సింపుల్గా ఉంటుంది. సింటాక్స్ అంటే ఏదైతే రూల్ని ఫాలో కావాలో ప్రోగ్రామ్ రాయడానికి దాన్నే సింటాక్స్ అంటాం. సింపుల్ సింటాక్స్ ఉంటుంది. మోర్ ఓవర్ దీంట్లో ఓన్లీ 35 కీవర్డ్స్ మాత్రమే ఉంటాయి. దెన్ ఎందుకు ఈజీ టు లెర్న్ అంటే పైథాన్ యొక్క ప్రోగ్రామ్ని మనం లెస్ లైన్స్లో రాయొచ్చు. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేసినప్పుడు తక్కువ లైన్స్లో పైథాన్ యొక్క కోడ్ని రాయొచ్చు. కాబట్టి దీన్ని సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్ అంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. పైథాన్ సాఫ్ట్వేర్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ దీన్ని యూజ్ చేయడానికి మనం ఎటువంటి లైసెన్స్ లేదా లైసెన్స్ కీని ఎంటర్ చేయాల్సిన పని లేదు. నథింగ్ బట్ పర్చేజ్ చేసి మనం లైసెన్స్ కీని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పైథాన్ సాఫ్ట్వేర్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని వితౌట్ లైసెన్స్ కి మనం యూజ్ చేయొచ్చు. ఓపెన్ సోర్స్ అంటే పైథాన్ యొక్క సోర్స్ కోడ్ అవైలబుల్ ఉంటుంది ఫ్రీగా. దీన్ని మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. జైతాన్ అనేది ఉంది. ఇది కస్టమైజ్డ్ వర్షన్ ఆఫ్ పైథాన్. దేనికోసం అంటే జావా అప్లికేషన్స్ తో వర్క్ చేయడానికి. దెన్ థర్డ్ వన్ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్. పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ ఎందుకోసం అంటే ఇది సింటాక్స్ పరంగా ఇంగ్లీష్ లాగా ఉంటుంది. ప్లస్ మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఏ లాంగ్వేజ్ అయితే సింటాక్స్ పరంగా ఇంగ్లీష్ లాగా ఉంటుందో మనకి ఈజీగా అర్థం అవుతుందో అదే లాంగ్వేజ్ని ఏమంటామంటే హై లెవెల్ లాంగ్వేజ్ అని మనం అంటాం. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్. పైథాన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి. వీటిని మనం డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేయొచ్చు. మనం ఈ లైబ్రరీస్కి సంబంధించి ఫంక్షనాలిటీని మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా ఈ లైబ్రరీస్ని యూజ్ చేసుకోవచ్చు. సో పాండాస్ అనేటువంటి లైబ్రరీ ఉంది. దీన్ని జనరల్గా డేటా సైన్స్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. నథింగ్ బట్ లైబ్రరీస్ వల్ల యూజ్ ఏంటంటే మనం డైరెక్ట్గా లైబ్రరీస్ని పైథాన్లో ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మనం ఫంక్షనాలిటీ రాయాల్సిన పని లేదు. డైరెక్ట్గా వీటిని యూజ్ చేయొచ్చు. ఇవి 4 అడ్వాంటేజెస్ ఆర్ ఫీచర్స్ గురించి. నెక్స్ట్ నెంబర్ 5 డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే సపోజ్
నేను ఇంటీజర్ అని డిక్లేర్ చేయాలనుకుంటే సి లాంగ్వేజ్ లో ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని రాస్తా. ఇంట్ అనేటువంటిది డేటా టైప్, ఏ అనేటువంటిది వేరియబుల్, ఈ 5 అనేటువంటిది వాల్యూ. నార్మల్ గా అంటే ఈ 5 అనే వాల్యూ ఏ టైపో చెప్పడానికి ముందు రాసింది ఇంటీజర్ అని. కాకుంటే పైథాన్ లో ఇలా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఏ ఈక్వల్ టు 5 అని రాస్తాం. ఇక్కడ ఏ అనేటువంటిది వేరియబుల్, 5 అనేటువంటిది వాల్యూ. ఈ వేరియబుల్ కి మీరు ఏదైతే వాల్యూని అసైన్ చేశారో దీన్ని బట్టే ఇక్కడ టైప్ అనేది డిక్లేర్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో కాబట్టి పైథాన్ ని ఏమంటామంటే డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటాం. డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని ఎందుకంటామంటే ఈ ఏ అనే వేరియబుల్ కి ఈ 5 అనే వాల్యూని అసైన్ చేసాం. 5 అనేది ఇంటీజర్ వాల్యూ కనుక ఈ వాల్యూని అసైన్ చేసాం వేరియబుల్ కి కనుక ఏ అనేది ఆటోమేటిక్ గా ఇంటీజర్ వేరియబుల్ గా మారుతుంది. అందుకోసమనే పైథాన్ ఏమంటామంటే డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని అంటాం. నెక్స్ట్ నెంబర్ 6 ఏంటంటే both procedure oriented and object oriented language. పైథాన్ అనేది ప్రొసీజర్ ఓరియంటెడ్ ఫీచర్స్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఫీచర్స్ ని కలిగి ఉంటుంది. ప్రొసీజర్ ఓరియంటెడ్ ఫీచర్స్ లైక్ సి, పాస్కల్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఓరియంటెడ్ ఫీచర్స్ కానీ, లేదంటే జావా, C++ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ కానీ ఈ పైథాన్ లో ఉంటాయి. కాబట్టి ఇది ప్రొసీజర్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ కాంబినేషన్ గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ నెంబర్ 7 ఏంటంటే పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెంబర్ 8 ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. నెంబర్ 9 ఏంటంటే ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఈ 3 థింగ్స్ గురించి చెప్పాలంటే మనం ప్రీవియస్ సెషన్ లో పైథాన్ లో కోడ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో చూసాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ పైథాన్ సోర్స్ కోడ్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే పైథాన్ ప్రోగ్రామ్ .py ఎక్స్టెన్షన్ ఉండేది. ఇది ఈ కోడ్ ని పైథాన్ ఇంటర్ప్రిటర్ కి సెండ్ చేస్తాం. దీనిలో ఇంటర్నల్ గా ఏముంటుందంటే కంపైలర్ ఉంటుంది. ఈ సోర్స్ కోడ్ ని కంపైలర్ తీసుకొని ఇది బైట్ కోడ్ ని జనరేట్ చేస్తుంది. బైట్ కోడ్ కి PYC అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ బైట్ కోడ్ ని పైథాన్ వర్చువల్ మెషిన్, సింపుల్ గా చెప్పాలంటే ఇది పైథాన్ ఇంటర్ప్రిటర్ అనుకోవచ్చు. ఇది తీసుకున్న తర్వాత ఇది మెషిన్ కోడ్ ని జనరేట్ చేస్తుంది. సో నార్మల్ గా ఎగ్జిక్యూషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్ లోనైనా రన్ అయితే దాన్ని పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఈ పైథాన్ సోర్స్ కోడ్ ని ఈ కంపైలర్ తీసుకున్న తర్వాత బైట్ కోడ్ ని జనరేట్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కోడ్, అంటే ఏ ప్లాట్ఫామ్ లోనైనా రన్ అవుతుంది. దీన్ని పైథాన్ వర్చువల్ మెషిన్ అనేది ఇంటర్ప్రిటర్, ఇది తీసుకొని మెషిన్ కోడ్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. నథింగ్ బట్ మీరు పైథాన్ ప్రోగ్రామ్ ని ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్, యునిక్స్, లైనెక్స్ ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ లో లేదంటే ఏదైనా ప్రాసెసర్ లో ఇంటెల్, మోటోరోలా ఏ ప్రాసెసర్ లోనైనా రన్ చేస్తే ఈ పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఏ ప్లాట్ఫామ్ లోనైనా రన్ అవుతుంది. నథింగ్ బట్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఏ ప్రాసెసర్ లోనైనా రన్ అవుతుంది. కాబట్టి దీన్ని పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఇక్కడ ఏదైతే సోర్స్ కోడ్ ని కంపైల్ చేసిన తర్వాత ఇక్కడ బైట్ కోడ్ జనరేట్ అయింది, ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కోడ్. నథింగ్ బట్ ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ప్రాసెసర్ లో రన్ అవుతుంది కాబట్టి పైథాన్ ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం.
నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే ఈ పైథాన్ కోడ్ ని మనం డైరెక్ట్ కంపైల్ అయితే చేయట్లేదు. ఫస్ట్ ఇక్కడ ఇంటర్ప్రిటర్ ఉంటుంది, ఇంటర్ప్రిటర్ లోపల ఇది కంపైల్ అవుతుంది. నథింగ్ బట్ ఇది ఎక్స్ప్లిసిట్ గా మనం కంపైల్ చేయం, ఇంటర్నల్ గా ఇంటర్ప్రిటరే దీన్ని కంపైల్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటాం. సో ఇవి పైథాన్ కి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ లేదా ఫీచర్స్ గురించి. సో